మార్చ్ 11th నుండి మార్చ్ 11th 2025 నుండి ABPSU అండ్ ద ఎంటైర్ స్టూడెంట్ కమ్యూనిటీ ఆఫ్ దిస్ యూనివర్సిటీ మేము ఒకటే చెప్తున్నాం, ఏంటంటే ఈ 400 acres ని కాపాడాలి. ఈ 400 acres లో ఎటువంటి ఈకో సిస్టమ్ ఉందంటే ఇందులో 230కి పైగా పక్షుల వెరైటీ పక్షులు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, స్టార్ టార్టైస్ ఏదైతే ఎండేంజర్డ్ లిస్ట్ లో ఉందో ఈ స్టార్ టార్టైస్ అది కూడా ఉంది. ఇంకా చాలా వన్యప్రాణులు ఉన్నాయి. ఈ తెలంగాణ గవర్నమెంట్ నిన్న ఉగాది మేము స్టూడెంట్ కమ్యూనిటీ మా ఫ్యామిలీస్ ని దూరం చేసుకొని ఇక్కడ పోరాడుతూ మేము ఉగాది సెలబ్రేషన్స్ లో ఉన్నప్పుడు రాత్రికి రాత్రే 50కి పైగా బుల్డోజర్స్ ని పంపించి పోలీస్ ఫోర్సెస్ ని డిప్లాయ్ చేసి మా వాయిసెస్ ని తొక్కుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రీనరీ ఏదైతే ఉందో దాన్ని నాశనం చేస్తున్నది. ABPSU దీనికి అపోజ్ గా పోరాడుతుంది కూడా. ఎటువంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోవడానికి కూడా ABPSU వెనకాడదు. జింకలకి అలాగే నెమళ్ళకి ప్రాణహాని ఉంది అంటే చదును చేయడం వల్ల, భూమి చదును చేయడం వల్ల అని బయట వార్తలు వస్తున్నాయి, వీడియోలు కూడా చూస్తున్నాము. అంటే అవి ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటి మరి అన్న? వార్తలు కాదు, ఇప్పుడు ఏదైతే ఈ ల్యాండ్ క్లియర్ చేస్తున్నారో అది ఈస్ట్ క్యాంపస్. సో ఈస్ట్ క్యాంపస్ లో ఉన్నటువంటి ఈ వన్య ప్రాణులు ఏవైతే ఉన్నాయో అవి గాబరా పడి ఎటు పోవాలో తోచక వేరే సైడ్ అంటే యూనివర్సిటీలో వేరే సైడ్ ఉన్నటువంటి ప్లేసెస్ కి మూవ్ అవుతున్నాయి. ఆ మూవ్ అయ్యే ప్రక్రియలో అవి యాక్సిడెంట్స్ కి గురవుతున్నాయి. నిన్న రాత్రి ఒక జింక చచ్చిపోయింది. దానికి ఎవరు రెస్పాన్సిబుల్? సల్మాన్ ఖాన్ ఎవరైతే బాలీవుడ్ యాక్టర్ ఉన్నారో జింకను చంపినందుకు ఆయనకి జైల్లో వేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కారణంగా నిన్న ఒక జింక చనిపోయింది. రేవంత్ రెడ్డి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడా అని ABPSU అడుగుతుంది. మీకు యూనివర్సిటీలో హైయర్ అథారిటీస్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది? ఇప్పుడు మాకు ABP అండ్ ఎంటైర్ స్టూడెంట్ కమ్యూనిటీకి ఎట్లయితే ఈ గవర్నమెంట్ మీద అనుమానం ఉందో ఈ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ పైన కూడా అదే అనుమానం ఉంది. ఎందుకు అనుమానం అని అంటే ఇక్కడ ఉన్నటువంటి అథారిటీస్ వారు ఏమీ నోరు మెదపట్లేదు. పైగా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈ ల్యాండ్ గవర్నమెంట్ దే అని వాళ్ళు చెప్తున్నారు. సో యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కి అగేన్స్ట్ కూడా ABPSU పోరాడుతుంది.